హాయ్ సుధాకర్ గారు. హాయ్ సార్. మీరు మీ కంపెనీ ప్రాజెక్ట్స్లో ప్రస్తుతం హైదరాబాద్లో చేస్తున్న ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ చెప్పండి సార్. సో మేము ఇప్పుడైతే ఒక మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నామండి. మేజర్ ఫోకస్ వచ్చేసరికి హిల్ లాక్ అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఇట్ ఈస్ వీకెండ్ లగ్జరీ హోమ్స్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ లైక్ ఫార్మ్ ప్లాట్స్ అనుకోండి. దాంతోపాటు కొన్ని అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. లైక్ రాఘవ వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని చేస్తున్నాము. రాఘవ ఐరిస్ ఒకటి, రాఘవ సింక్ ఒకటి. సో వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాము. సో మీన్ వైల్ ఇంకా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నామండి. మనము మేజర్గా వచ్చి ఇక్కడ మోమిన్పేట మీకు లొకేషన్ ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. మోమిన్పేట్. అవునండి. మోమిన్పేట్ అడ్వైస్ ఫర్ హైదరాబాద్. మనకి రెండు వైపుల కనెక్టివిటీ ఉంది. ఒకటేమో శంకర్పల్లి నుంచి వెళ్ళొచ్చు సిటీకి, మనకి ఏదంటే నార్సింగ్, శంకర్పల్లి, గండిపేట నుంచి వెళ్ళొచ్చు. ఇంకొక రూట్ వచ్చేసరికి మనకు సంగారెడ్డి, సదాశివపేట నుంచి కూడా వెళ్ళొచ్చండి. సో రెండు వైపుల కనెక్టివిటీ, వెల్ కనెక్టివిటీ ఉంది. సో అవి కాకుండా మధ్యలో కొన్ని కనెక్టివిటీస్ ఉన్నాయి. జనరల్ గా మేజర్ ఫోకస్ వచ్చి మనకి ఇటు సిటీ నుంచి వెళ్ళాలంటే శంకరపల్లి రూట్ ఒకటి ఉంది అండ్ సదాశివపేట రూట్ ఒకటి ఉంది. సో అక్కడ ఏంటంటే మేము చేసిన ప్రాజెక్ట్ ఇది జస్ట్ వీ స్టార్టెడ్ విత్ 50 acres అండి. 50 acres తో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఈ రోజు 400+ acres కి మేము ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్తున్నాము ఫేస్ వైజ్. సో ఆల్రెడీ 50 acres లో వెల్ డెవలప్మెంట్ లాస్ట్ 2.5 years బ్యాక్ స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఇది. అక్కడ ఇప్పుడు వెళ్ళి మనం చూస్తే ఈ ప్రాజెక్ట్ లో అంటే దానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మేజర్గా ప్రాజెక్టు సరౌండింగ్స్ 3 surroundings అంటే 3 వైపులా వచ్చి ఫారెస్ట్ లొకేటెడ్ ఉంటుందండి. ఓకే. ఇట్ ఈస్ అరౌండ్ 12,000 acres ఫారెస్ట్ మనకు ఈ మా బార్డర్ అనుకుని ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఈ హైదరాబాద్ కంటే, సిటీ కంటే కూడా టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది అక్కడ. కంపేర్ టు సిటీ 4 to 5 degrees Celsius తక్కువ ఉంటుంది. అండ్ నేచర్ అనేది మనకు అక్కడ మొత్తం గ్రీనరీ ఎక్కువ మేము ప్రిఫరబుల్. ఎందుకంటే ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళు తీసుకున్న ఏరియాలో 40% మాత్రమే మేము అలొకేట్ చేస్తున్నాం కన్స్ట్రక్షన్కి. రిమైనింగ్ అంతా కూడా గ్రీనరీకి ప్రిఫర్ చేస్తున్నాం. ప్రస్తుతం ఎంతమంది ఫ్యామిలీస్ ఆ వెంచర్స్లో లివింగ్ చేస్తున్నారు? లివింగ్ ఇన్ ద సెన్స్ అంటే ఇది సెకండ్ హోమ్ కాన్సెప్ట్ అండి. వీకెండ్ హోమ్స్కి ప్లాన్ చేసుకున్నారు. సో ఎవ్రీబడి వాళ్ళ షెడ్యూల్స్ ప్రకారం ఎవరీ వీకెండ్ వచ్చి స్పెండ్ చేస్తుంటారు. అది కాకుండా మేము ఏం చేస్తున్నామంటే వీళ్ళ విలాస్లో వీళ్ళు రన్ టైంలో మేము పబ్లిక్ కూడా మేము చేసి వీళ్ళకి ROI జనరేట్ చేస్తున్నాం, రెవెన్యూ జనరేట్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా రావాలి అనుకుంటే, మీకు సైట్ విజిట్కి నేను రావాలి అనుకుంటున్నాను, మీరు ఎలా గైడ్ చేస్తారు? సైట్ విజిట్ కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న ప్రాబ్లం లేదు. సో వీ విల్ గైడ్ ఇట్. సో మీరు సైట్ విజిట్ కంటే బిఫోర్ నేను బేసిక్ డీటెయిల్స్ మీకు ఇస్తాను. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే కంప్లీట్ లైఫ్ స్టైల్ ప్రాజెక్ట్ అండి. సో మనం చాలా ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ వింటుంటాము, మనకి అడ్వర్టైజ్మెంట్ లో కానీ మార్కెట్ లో చూస్తుంటాము. మీరు ఇప్పుడు వెళ్ళి కొనిన తర్వాత ఒక 5 years తర్వాత వెళ్ళి చూస్తే అది ఫార్మ్ ల్యాండ్ అని మనము చెప్తే కానీ తెలియదండి. సో అలాంటి ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. నేను వాళ్ళ పేర్లు చెప్పను కానీ. సో మీరు ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి మా ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి కస్టమర్స్ ని వెళ్ళి ఇదే క్వశ్చన్ అడగండి. సో వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే, వాళ్ళు ఆ టైంలో 6,000-5,000 రూపీస్ కొన్న వాళ్ళు ఈ రోజు 18,000 పెట్టినా ఆ ఫేస్ లో వాళ్ళు రీసేల్ చేయడానికి లేరు, ఇంట్రెస్ట్ లేరు. మేము ఇప్పుడు బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం. కంపేర్ టు అంటే చూడడానికి కొంచెం ఎక్కువ అనిపించచ్చు కానీ మేము తీసుకునే ప్రైజ్ ఏదైతే ఉందో ఓన్లీ ఎమ్యూనిటీస్కి ఛార్జ్ చేస్తున్నామండి. ల్యాండ్ కంటే కూడా ల్యాండ్ తక్కువే ఉండొచ్చు మేబీ, బట్ మేము ఇచ్చే ఎమ్యూనిటీస్ మన ఎంటైర్ హైదరాబాద్ ఎవరు కూడా అలాంటి ప్రాజెక్ట్ చేయలేదు, అన్ని ఎమ్యూనిటీస్ ఇవ్వట్లేదు. ఓకే. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. మల్టిపుల్ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి. అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే ఆఫ్టర్ 3 years తర్వాత మా టార్గెట్ వచ్చి 3 years ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం. మనము వన్స్ ఒకసారి రిసెప్షన్ ఏరియాకి ఎంటర్ అయిన తర్వాత మన కార్స్ కూడా లోపలికి రావు, అక్కడే పార్క్ చేసి మన ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ లోనే మేమంతా కూడా సైట్ లో అంతా కూడా, ఎందుకంటే పొల్యూషన్ డ్యామేజ్ అవ్వకూడదని ఈ ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నాం ఫ్యూచర్ లో. అంటే ప్రెజెంట్ ఆల్రెడీ ఫీచర్ ఉందే ఎలక్ట్రికల్ యాజ్ ఆఫ్ నౌ లేదు. టోటల్ ప్రాజెక్ట్ కంప్లీషన్ తర్వాత ఈ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, దట్స్ గుడ్. నేను ఒక కస్టమర్ని, ఈ సైట్ ని నేను విజిట్ అవ్వాలనుకుంటున్నాను. నాకు మీరు ఇచ్చే గైడెన్స్, లివింగ్ పీరియడ్ నుంచి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? సార్ ఫస్ట్ నేను ఎంత చెప్పినా నేచర్ గురించి మనము దాన్ని దగ్గరికి వెళ్ళి ఫీల్ అయితే కానీ మీకు ఆ ఎక్స్పీరియన్స్ రాదు. సో ఇప్పటి వరకు నేను తీసుకెళ్ళిన క్లయింట్స్ కానీ, రిలేటివ్స్ కానీ, లైక్ నా వెల్ విషెస్ కానీ, ఎవరికైనా కానీ నేను చెప్పిన దానికంటే కూడా వాళ్ళు డైరెక్ట్గా సైట్ విజిట్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఫీల్ అయిన ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది. మీరు లైవ్లో చూడొచ్చు. ఇప్పుడు ఏదైతే నేను చెప్పింది చాలా తక్కువ, కానీ మీరు అక్కడికి వెళ్ళి చూస్తే మీరు డెఫినెట్లీ నేను చెప్పింది చాలా మీకు 10% కూడా అనిపించదండి నా ప్రాజెక్ట్ గురించి. వన్స్ మీరు విజిట్ చేయండి, ఆ సపోర్ట్ నేను తీసుకుంటాను. మీ కన్వీనియంట్ టైంలో మీరు ఎప్పుడైనా మా ప్రాజెక్ట్ విజిట్ చేయొచ్చు. మీకు అక్కడ అన్ని సదుపాయాలతో మేము అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు వీలుంటే హాఫ్ డే కానీ ఆల్మోస్ట్ 10 hours కూడా మీరు స్పెండ్ చేయొచ్చు. ఆ ఎమ్యూనిటీస్ కూడా నేను ఇస్తాను అక్కడ. వీకెండ్ ప్లాన్ చేసుకుంటే హోమ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఒక 2-3 hours రెస్ట్ తీసుకుంటారంటే ఐ విల్ ప్రొవైడ్ ది సమ్ రిలాక్సేషన్ కోసం ఒక కొన్ని ఏదైనా ఆ టైంకి అవైలబిలిటీలో ఉన్నటువంటి ఏదైనా విల్లాస్ ఉంటే కూడా మీకు జస్ట్ రిలాక్స్ అవ్వడానికి, అంటే నేచర్ ఎలా ఉంటుందో చూడడానికి, మీకు ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ అవ్వడానికి నేను ఈ హెల్ప్ కూడా చేస్తానండి అక్కడ. థ్యాంక్ యూ సార్.